ప్రైవేట్ ఎట్లా ఉపయోగించుకుంటారు అంటున్నాడా? ఇది ఎవరు చేశారు పిల్లర్స్? ఇవి పొలిటికల్ ఇప్పటిసారి పొలిటికల్ ఇట్లవన్నీ ఆక్రమించుకునేవి ఇట్లవన్నీ మన దగ్గర జాన్సన్ ఇట్లాంటివి చాలా తెగడవరాదు, ఇట్లా ఆక్రమించుకోవడాలు, దౌర్జన్యాలు ఎవరిని ఉపేక్షించేది లేదు సార్. మన గ్రంథాలయ సంస్థకి ఇచ్చినటువంటి స్థలం ఉందో ఇది ఖచ్చితంగా గ్రంథాలయం కట్టించేదానికి ప్రయత్నం చేస్తాం. ఈ కోడుమూరు గ్రంథాలయానికి రావడం కూడా జరిగింది. ఈ గ్రంథాలయ బిల్డింగ్ నిర్మాణం చేపట్టాలనేటువంటి ఆలోచనతో ప్రపోజల్ కూడా పెట్టడం కూడా జరిగింది. దాదాపుగా 35 లక్షల రూపాయలతో ప్రపోజల్ పంపించడం. ఇవి ఇమీడియట్గా వారి లోపల ప్రపోజల్స్ కూడా అప్రూవల్ వస్తుంది. వారు వచ్చిన టెండర్ ప్రక్రియకు శ్రీకారం చుడతాం. టెండర్ కూడా పిలుస్తాం. టెండర్ పిలిచినటువంటి టెండర్ వెంటనే ఒక నెల లోపే నెల ఆ టెండర్ ప్రక్రియ వెంటనే అయిపోయిన వెంటనే ఈ నిర్మాణం చేపట్టడానికి చర్యలు తీసుకుంటాం. అదేవిధంగా ఇక్కడ పుర ప్రముఖులందరూ కూడా ఈ గ్రంథాలయం పట్ల చాలా శ్రద్ధ వహిస్తూ ఉన్నారు. ఈ స్థలం కూడా గతంలో ఎవరో కొంతమంది అన్యాక్రాంతం చేస్తున్నటువంటి స్థలాన్ని కూడా నిలబెట్టడం కూడా జరిగింది. అన్యాక్రాంతం కాకోకుండా నిలబెట్టడం కూడా జరిగింది. వారికి మనస్ఫూర్తిగా మీ అందరి తరఫున అభినందనలు, మా అందరి తరఫున, మా గ్రంథాలయ సంస్థ తరఫున అభినందనలు, ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఏదేమైనా కూడా ఈ గ్రంథాలయానికి పూర్వ వైభవం తెచ్చే విధంగా మా శక్తివంచన లేకుండా యాజ్ ఎ చైర్మన్గా నా వంతు కృషి శాసనసభ్యుడు దస్తగిరి గారి దగ్గర తీసుకెళ్లి ఈ సమస్య పరిష్కారానికి శ్రీకారం చుడతానని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తాను.